హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మన నందమూరి నటసింహం ఎన్బికే 111 సినిమా గురించి అప్డేట్ తెచ్చాను. అదేంటంటే నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం చాలా సినిమా అవుతున్నారంటండి. చాలా వర్కౌట్ చేస్తున్నారంట, చాలా కష్టపడుతున్నారంట తెలిసింది. మన 18వ తారీఖుని ఎన్టీఆర్ గాడి దగ్గర వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారు కొద్ది స్లిమ్గా ఉన్నారు, గమనించారో లేదో. చాలామంది ఇది సినిమా ఆగిపోయింది, ప్రొడ్యూసర్లో బడ్జెట్ ఎక్కువైపోయి ఇది వెనక్కి వెళ్ళిపోయారు, అదేది ఫేక్ ప్రచారం చేస్తున్నారు మాఫియా బ్యాచ్. అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం ఏంటంటే ఆ సినిమా పాత్ర తగ్గ బాలకృష్ణ గారు తన బాడీ మార్చుకోవడం జరుగుతుంది. దానికి కొద్దిగా టైం పట్టేలా కనపడుతుంది. అందుకోసం ఈ ఫేక్ వెబ్సైట్లు ఇవన్నీ ఏం నమ్మద్దు. నందమూరి అభిమానులు ఈ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏ పాత్ర అయినా అవలీలగా నటించే సామ్రాజ్యం, సత్తా మన నటసింహం ఉంది. ఇవాళ 6 ఇండస్ట్రీలతో టాలీవుడ్లోనే నెంబర్ 1 పొజిషన్లో బాలకృష్ణ గారు ఉన్నారు. 72 65% పైగా శాతంతో నెంబర్ 1 పొజిషన్లో మన బాలకృష్ణ గారు ఉన్నారు. అన్ని విధాలుగా నెంబర్ 1. ఒక 200 కోట్ల బొమ్మ ఒకటే మనకు పెండింగ్ ఉండిపోయింది. 200 కోట్ల బొమ్మ కాదు, ఈసారి డైరెక్టర్గా 500 కోట్ల బొమ్మ కొట్టబోతున్నాం. ఆ విధంగా గోపిచంద్ మలినేని సినిమా మలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉందో వీరసింహారెడ్డితో చూసాం. వీరసింహారెడ్డిని ఎంత నీట్గా చూపించారండి బాలకృష్ణ గారిని. ఆ రాజ్యస్వామి అన్నీ ఒకసారి చాలా గోపిచంద్ గారు, మల్లాల్ గారు అంటే అందుకే నాకు రెస్పెక్ట్. బోయపాటి గారి కన్నా చాలా బాగా చూపించారు బాలకృష్ణ గారిని. అది ఈ సినిమా అంటే అప్పుడు చాలా బాలకృష్ణ గారు అంటే చాలా కష్టపడుతున్నారంటండి. తర్వాత వచ్చి సినిమా కొరటాల శివ అంట. కొరటాల శివ నందమూరి అభిమానులు, నందమూరి హీరోలు అంటేనే ఒక రేంజ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి సినిమా ఎలా తీస్తారంటే దానికి ఎగ్జాంపుల్ జనతా గ్యారేజ్, దేవరా. కొరటాల శివ వచ్చి పొలిటికల్ సినిమా అంటండి. మరి అందులో బాలకృష్ణ గారు సీఎం అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏమవుద్దో. పూర్తిగా క్లారిటీ లేకుండా మనం మాట్లాడకూడదు. ఈ విధంగా బాలకృష్ణ గారి లైనప్ చాలా బాగుందండి. గోపిచంద్ మలినేని, మళ్ళీ కొరటాల శివ తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడితో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనిల్ రావిపూడితో అంటే మంచి మెసేజ్ మూవీ అని వార్తలు ఇప్పటికే సెగసెగ ఆడుతున్నాయి. ఈ సినిమా ముందు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గరికి ఆయన ఓకే చెప్పినా సరే ఈ సినిమా ఆయనకు నప్పదని మళ్ళీ అనిల్ రావిపూడి గారే రిజెక్ట్ చేసి బాలకృష్ణ గారి దగ్గర తీసుకురావడం జరిగిందంట. మన ఈ మధ్య వీడియోలో చూశారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోలతో నటించారు. మీకు ఏ సినిమా ఎక్కువ నచ్చిందంటే భగవత్ కేసరి అని మొహమాటం లేకుండా చెప్పారు. మొహమాటం లేకుండా. ఎందుకంటే ఆ సినిమా అంత పేరు తెచ్చిపెట్టింది ఆయనకి. నేషనల్ అవార్డు రావడం అంటే మాటలు కాదు. ఒక దర్శకుడికి అది గొప్ప పేరు. చాలా సంతోషంగా ఉన్నారు అనిల్ రావిపూడి గారు ఆ విషయంలో. అంటే ఈ విధంగా బాలకృష్ణ గారి లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రాబోయే కాలంలో ఇంకా మరీ మంచి ఈ 3 సినిమాల్లో ఏదో సినిమా ఖచ్చితంగా మంచి రికార్డులు కొట్టే సినిమా అవుతుంది. రాసి పెట్టుకోండి. తర్వాత నందమూరి నామ సంవత్సరాలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2026-25 కొద్దిగా కలిసి రాలేదు. అనుకున్న రేంజ్లో మనకి ఇట్లు పడలేదు. భగవత్ కేసరి ఈ డాకు మహారాజ్ హిట్ అయింది, కానీ అనుకున్న రేంజ్లో హిట్ అవ్వలేదు. అఖండ 2 కూడా మనం అనుకున్నంత రేంజ్లో హిట్ అవ్వలేదు. ఎన్టీఆర్ గారు సినిమా వార్ 2 చాలా డిసప్పాయింట్ చేసింది. 2027 మాత్రం డ్రాగా ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ సినిమా రాబోతుంది. అది కూడా మంచి 2027 కూడా మంచి లైన్అప్ ఉంది మనకి. నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు గమనించాలి. యాంటీ ఫ్యాన్స్ మన దగ్గరకు వచ్చి కామెంట్లు పెట్టినప్పుడు ఇంట్లో రిప్లై ఇచ్చి
మళ్ళీ మన వెబ్సైట్లో రావాలంటే భయపడే విధంగా చేయాలి. మీరు సైలెంట్గా ఉంటే పని అవ్వదు. మన హీరో గారు సైలెంట్గా ఉండి మనం సైలెంట్గా ఉంటే పని అవుతుందా? వాళ్ళకి వెంటనే రిప్లై ఇచ్చి వాళ్ళు పారిపోయే విధంగా మనం ఇచ్చే సమాధానం అలా ఉండాలి. వాళ్ళు పారిపోవాలి ఇంకా. అది చూసుకోండి. మన దగ్గరికి వచ్చి మన వీడియోలకి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారంటే మనం సైలెంట్గా ఉంటుంటే వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అదొకసారి గమనించి మన నందమూరి అభిమానులు అందరూ ఒక మాట మీద ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.